హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ట్ సర్కిల్. మనం గ్రూప్ 2 ఎగ్జామ్లో భాగంగా ఫారెన్ ట్రేడ్ అంతర్జాతీయ వ్యాపారం మనం టాపిక్ చూస్తున్నాం. దాంట్లో భాగంగా మనం ఈరోజు అంతర్జాతీయ వ్యాపారం ఫారెన్ ట్రేడ్కి సంబంధించి ఇంట్రడక్షన్ క్లాస్ అనేది అయిపోయింది మనకి. దాంట్లో అంతర్జాతీయ వ్యాపారాల రకాలు సిద్ధాంతాలు మనం చూడడం జరిగింది లాస్ట్ క్లాస్లో. రైట్, మనం ఈ క్లాస్లో మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, దీన్నే మనము అంతర్జాతీయ చెల్లింపు శేషం అని చెప్పేసి అంటాం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, ఈ అంతర్జాతీయ చెల్లింపుల శేషం అంటే ఒక దేశము ఇతర దేశాలతో ఏదైతే వ్యాపారం చేస్తుందో, ఎగుమతులు దిగుమతులు కావచ్చు, ఇట్లా అన్ని రకాల వ్యాపారాలు చేస్తుందో దాన్ని మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటాం. ఒక దేశం ఇతర దేశాలతో చేసే అన్ని రకాల వ్యాపారాలను లేదా ఎగుమతి దిగుమతులను బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అని చెప్పి చెప్తాం. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో భాగంగా మనకి బీఓటీ కూడా ఉంటుంది, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, అంతర్జాతీయ వ్యాపారం అంటాం. అంతర్జాతీయ వ్యాపారం. ఈ అంతర్జాతీయ వ్యాపారం అంటే బీఓపీలో భాగమే బీఓటీ. అంటే ఈ బీఓటీ అంటే కేవలం మనకి వ్యాపారం కింద వస్తుందంటే ఎగుమతులు దిగుమతులు మాత్రమే. ఎగుమతులు దిగుమతులు ఇక్కడ ఏమని చెప్పుకున్నాం? బీఓపీ అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లేదా అంతర్జాతీయ చెల్లింపుల శేషం అంటే ఒక దేశము ఇతర దేశాలతో చేసే అన్ని రకాల వ్యాపారాల గురించి తెలిపేది మనకి అంతర్జాతీయ చెల్లింపుల శేషం. ఈ బీఓటీ అంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, దీన్నే అంతర్జాతీయ వ్యాపారం. ఈ అంతర్జాతీయ వ్యాపారం అంటే కేవలం ఎగుమతులు దిగుమతులు. ఇక్కడనేమో ఎగుమతులు దిగుమతులతో పాటు అన్ని రకాలుగా ఉన్నాయి. ఓకే, ఇక్కడ కేవలం వస్తువుల యొక్క ఎగుమతులు దిగుమతులు ఉంటాయి కదా, వాటిని మాత్రమే మనం బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ మరి ఎక్స్ట్రా ఏమొస్తాయి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే? ఈ వస్తువుల ఎగుమతి దిగుమతులు కాకుండా సర్వీసెస్ కావచ్చు, బదిలీలు కావచ్చు, ఓకే, ఇంకా ఇతరత్ర అంశాలు అనేవి ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో ఉంటాయి. ఓకే, మరి ఏది ఎక్కువ మొత్తంలో ఉండొచ్చు అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది కంప్లీట్గా దాన్ని చెప్పేదే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. ఓకే, ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనుకుంటే దీంట్లో భాగంగానే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది ఉంటుంది. ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఓన్లీ ఇది ఏంది, ఇక్కడ మనకి ఎగుమతులు దిగుమతులు మాత్రమే ఉంటాయి. ఓకే, అన్ని రకాలు కలిపితేనే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్. ఓకే, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో భాగంగా బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఉంటుంది. ఓకే, రైట్, ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. ఓన్లీ ఎగుమతులు దిగుమతుల గురించి చెప్పేది మాత్రమే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. ఇట్లా మనకి ఎగుమతులు ఉంటాయి. ఓకే, ఎగుమతులు కావచ్చు, ఎగుమతులు దిగుమతులు సమానంగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటామంటే అంతర్జాతీయ చెల్లింపు సమతౌల్యం అంటాం. ఓకే, సమతౌల్య చెల్లింపు శేషం. సమతౌల్య చెల్లింపు శేషం అంటే సమానంగా ఉంది, ఎగుమతులు కావచ్చు దిగుమతులు కావచ్చు సమానంగా ఉన్నాయి. ఓకే, సమతౌల్య చెల్లింపుల శేషం అని చెప్పేసి అంటాం. లేదు ఎగుమతులు ఎక్కువ ఉన్నాయి అనుకుందాం దిగుమతుల కంటే, అప్పుడు మనకు వ్యాపార చెల్లింపు మిగులు అంటాం. ఓకే, వ్యాపార చెల్లింపు మిగులు అంటే ఎగుమతులు అనేటివి ఎక్కువ ఉన్నాయి. ఎగుమతులు అనేటివి ఎక్కువ ఉన్నప్పుడు వ్యాపార శేషం మిగులు ఉంటాయి కదా, వ్యాపార చెల్లింపు శేషం మిగులు, వ్యాపార చెల్లింపు శేషం మిగులు. ఇక్కడ మనము సపోజ్ ఇండియా అనుకుందాం. ఓకే, ఇండియాది ఎగుమతులు అనేవి ఎక్కువ ఉన్నాయి. ఎగుమతులు అంటే మనం మన దేశం నుంచి ఏవైతే వస్తువులని ఇతర దేశాలకు పంపిస్తామో దాన్ని మనం ఎగుమతులు అంటాం. అట్లా ఎగుమతులు చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకే, దిగుమతులు తక్కువ ఉన్నాయి కాబట్టి ఎగుమతులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, అంటే మనం కొనుక్కునేటివి ఎక్కువ ఉన్నాయి, కొనుక్కునేటివి తక్కువ ఉన్నాయి, అమ్మేటివి ఎక్కువ ఉన్నాయి అని అర్థం. ఇక్కడ ఎగుమతులు ఎక్కువ ఉన్నాయి, దిగుమతులు తక్కువ ఉన్నాయి అంటే అట్లాంటప్పుడు మనం అమ్మేటి వస్తువులు ఎక్కువ ఉన్నాయి అన్నప్పుడు మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో అందుకోసం మనం ఏమంటున్నాం, వ్యాపార చెల్లింపు శేషం మిగులు అని చెప్పేసి అంటున్నాం. ఎగుమతులు అంటే ఏంటిది, మన వస్తువులను ఇతరులకు అమ్మడం ద్వారా మనకి ఇన్కమ్ రాబడి అని వస్తుంది కాబట్టి
దాన్ని మనం మిగులుగా చూస్తాం. ఎక్కువ ఉంది. మరి ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, సేమ్ వ్యాపార చెల్లింపు శేషం లోటు అంటాం. వ్యాపార చెల్లింపు శేషం లోటు. దీన్నే మనం అనుకూల చెల్లింపు శేషం అని, దీన్నేమో ప్రతికూల చెల్లింపు శేషం అని. ఇక్కడ టర్మినాలజీ అనేది ఇంపార్టెంట్ అండి. ఫారెన్ ట్రేడ్లో మొత్తం కాన్సెప్టే ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం టర్మినాలజీ కూడా పట్టుకోవాలి. టర్మినాలజీతోనే మనకి ఒక పదం ఇచ్చేసి దేని గురించి, ఈ అంశం గురించి వివరిస్తా అని చెప్పేసి అడగచ్చు. ఓకే, ఎగుమతులు ఎక్కువ ఉంటేనేమో వ్యాపార చెల్లింపుల శేషం మిగులు, దిగుమతులు ఎక్కువ ఉంటేనేమో వ్యాపార చెల్లింపుల శేషం లోటు. అట్లే విధంగా లోటు అన్నప్పుడు ప్రతికూల చెల్లింపు శేషం వస్తుంది, మిగులు అన్నప్పుడు అనుకూల చెల్లింపు శేషం వస్తుంది. మరి ఇక్కడ ఇంకొకటి మనము నేషనల్ ఇన్కమ్ దగ్గర మాట్లాడుకున్నాం. ఏదైతే ఎగుమతులకు దిగుమతులకు మధ్య తేడానే నికర ఎగుమతులు అని చెప్పేసి మాట్లాడుకున్నాం. నికర ఎగుమతులు, దీన్నే మనము నెట్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి మాట్లాడినాం. అక్కడ మాట్లాడుకున్నాం. మీరు ఆన్సర్ చేయండి. ఈ నెట్ ఎక్స్పోర్ట్స్ అనేది, నికర ఎగుమతులు అనేవి జీడిపిలో భాగమా జిఎన్పిలో భాగమా? ఆన్సర్ చేయండి. రైట్. ఇక్కడ ఎగుమతి దిగుమతుల యొక్క తేడా అనే మధ్య భేదాన్నే నికర ఎగుమతులు లేదా నెట్ ఎక్స్పోర్ట్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం. మరి ఈ నికర ఎగుమతులు కనుక, అదే నికర ఎగుమతులు అంటే మనకి ఏంటిది? రాబడి కదా. ఓకే, ఎగుమతులు అంటే ఒకవేళ రాబడి అండ్ చెల్లింపులు సమానంగా ఉంటే మళ్ళీ సేమ్ సమతౌల్య చెల్లింపు శేషం అని చెప్పేసి. లేదు, రాబడి ఎక్కువ ఉంది చెల్లింపుల కంటే, అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ వ్యాపార చెల్లింపు శేషం మిగులు. లేదు, రాబడి కంటే చెల్లింపులు ఎక్కువ ఉన్నాయి, వ్యాపార చెల్లింపు అంతర్జాతీయ చెల్లింపు శేషం లోటు. ఓకే, అట్లా వ్యాపార చెల్లింపు శేషం లోటు. ఎప్పుడు లోటు? మనం చెల్లించేది ఎక్కువ ఉంటే లోటు. ఎప్పుడు మిగులు? రాబడి ఎక్కువ ఉంటే మిగులు. రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్. రిసిప్ట్స్ ఎక్కువ ఉంటేనేమో మిగులు ఉంటుంది, దాన్నే అనుకూల చెల్లింపు శేషం అంటాం. లేదు, పేమెంట్స్ ఎక్కువ ఉంటే దాన్ని లోటు అంటాం, దాన్ని డెఫిసిట్ అంటాం. ఓకే, డెఫిసిట్ లేదా దాన్ని లోటు అంటాం. ఓకే, వ్యాపార చెల్లింపు లోటు. ఇది మనకు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంటు, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడు, సమతౌల్య చెల్లింపు శేషం. ఓకే, వ్యాపార చెల్లింపు లోటు, వ్యాపార చెల్లింపు మిగులు. ఇది మనము ఎగుమతులు దిగుమతుల్లో చూసినప్పుడు దాన్ని రాబడి చెల్లింపులో కూడా చూస్తాం. నికర ఎగుమతులు అంటే ఏంది? ఓకే, ఇవన్నీ మనకి దీంట్లో భాగంగా కాన్సెప్ట్స్. రైట్. ఇక్కడ మనకి ఫారెన్ ట్రేడ్ అంటేనే ఎక్కువ మనకి కాన్సెప్చువల్ ఉంటుంది. దాంట్లో టర్మినాలజీ కూడా కొత్త కొత్త టర్మినాలజీ అని మనకి వస్తుంది. ఆ పదాలను పట్టుకుంటే సరిపోతుంది. రైట్. ఇప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ గురించి చూసినాం మనం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే మనం అన్నీ అని చెప్పేసి మాట్లాడినాం. రైట్. ఇప్పుడు ఇంకొక పదం గురించి మాట్లాడాలి మనం. వర్తక నిబంధనలు. వర్తక నిబంధనలు. ఓకే, ఈ వర్తక నిబంధనలు అంటే మనం ఏంటంటే టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అని చెప్పేసి అంటాం. ఈ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏం లేదు. ఇక్కడ నిబంధనలు అంటే మన మీనింగ్ అది కాదు. నిబంధనలు అంటే నియమాలు అని చెప్పేసి కాదు. అయితే ఒక దేశము పర్టికులర్ సమయంలో, పర్టికులర్ టైంలో, పర్టికులర్ పీరియడ్లో ఎంతైతే ఎగుమతులు దిగుమతులు చేస్తో ఆ యొక్క నిష్పత్తిని మనము వర్తక నిబంధనలు అని చెప్పేసి అంటాం. మళ్ళీ ఒకసారి, ఒక దేశము పర్టికులర్ పీరియడ్లో లేదా పర్టికులర్ సమయంలో ఎంతైతే ఎగుమతులు దిగుమతులు చేసే నిష్పత్తి ఉంటుంది కదా, దాన్ని మనము వర్తక నిబంధనలు అంటాం. దీన్ని మనం ఎట్లా చూస్తామంటే వర్తక నిబంధనలు ఈక్వల్ టు పిఎక్స్ మైనస్ పిఎం. ఇక్కడ పి అనేది ప్రైజ్ లెవెల్. ఓకే, ప్రైజ్ లెవెల్. ఎక్స్ అనేది ఎక్స్పోర్ట్స్, ఎం అనేది ఇంపోర్ట్స్. ఓకే, ఇక్కడ పి అనేది ప్రైజ్ లెవెల్, ఎక్స్ అనేది ఎక్స్పోర్ట్స్, ఎం అనేది ఇంపోర్ట్స్. ఇట్లా ఈ వర్తక నిబంధనలు ఎట్లా చూస్తున్నాం మనం అంటే ఎక్స్పోర్ట్స్ని, ఇంపోర్ట్స్ని, ఎగుమతుల దిగుమతుల నిష్పత్తిని, ఎగుమతుల దిగుమతుల నిష్పత్తిని పర్టికులర్ పీరియడ్లో ఆ నిష్పత్తిని మనం వర్తక నిబంధనలు అని చెప్పి చెప్పుకుంటాం. ఫర్ సపోజ్ చూద్దాం, మనకి పిఎక్స్ ఎక్కువ ఉందనుకోండి, దేనికంటే పిఎం కంటే, అంటే ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి ఇంపోర్ట్స్ కంటే. అప్పుడు ఏమవుతుంది?
సేమ్ మళ్ళా వ్యాపార శేషం మిగులు. లేదు రెండు సేమ్ ఉన్నాయి, అప్పుడు సమతౌల్య చెల్లింపు శేషం అంటే సమానంగా ఉంది. లేదు పిఎక్స్ కంటే పిఎం ఎక్కువ ఉంది, అప్పుడు వ్యాపార చెల్లింపు శేషం లోటు. ఓకే, డెఫిసిట్. ఇట్లా ఏ రకంగా వచ్చినా మనకి ఈ టర్మినాలజీ పట్టుకోవాలి. సేమ్ మనం అక్కడ చెప్పుకున్నట్టే ఉంటాయి, కాకపోతే వర్తక నిబంధనలో భాగంగా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి సేమ్. ఎగుమతులు ఎక్కువ ఉంటే మిగులు, దిగుమతులు ఎక్కువ ఉంటే లోటు, రెండు సమానంగా ఉంటే సమతౌల్య. దీన్ని మనము ఏమన్నాం, అనుకూల చెల్లింపుల శేషమని, ప్రతికూల చెల్లింపుల శేషమని చెప్పేసి కూడా మాట్లాడతాం. రైట్, ఇది వర్తక నిబంధనలు, టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కావద్దు. వర్తక నిబంధనలు వచ్చే క్వశ్చన్ ఇచ్చేసి నియమాలకు సంబంధించి, ట్రేడ్ నియమాలకు సంబంధించి అనే ఒక ఆప్షన్ ఇచ్చింది అనుకోండి, మనం కన్ఫ్యూజ్ కాకుండా ఏవైతే ఒక పర్టికులర్ పీరియడ్లో ఒక దేశం చేసే ఎగుమతి దిగుమతుల యొక్క నిష్పత్తిని మనం వర్తక నిబంధనలు అని చెప్పేసి, టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రతి టర్మినాలజీ కూడా కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్ మనకు. ఓకే, ఇప్పుడు మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ గురించి మాట్లాడతాం. అంతర్జాతీయ చెల్లింపుల శేషం. ఈ అంతర్జాతీయ చెల్లింపుల శేషం అనేది మనకి రెండు రకాలు ఉంటుంది. ఒకటి ప్రస్తుత ఖాతా, దీన్నే కరెంట్ అకౌంట్ అని. ఇంకొకటి మూలధన ఖాతా. ఓకే, దీన్నే క్యాపిటల్ అకౌంట్ అని. ఓకే, ప్రస్తుత ఖాతా, మూలధన ఖాతా. దేనికి సంబంధించి? అంతర్జాతీయ చెల్లింపుల శేషానికి సంబంధించి ప్రస్తుత ఖాతా ఒకటి ఉంది, మూలధన ఖాతా ఒకటి ఉంది. ఫస్ట్ మనము ప్రస్తుత ఖాతా తీసుకుందాం. ప్రస్తుత ఖాతా, కరెంట్ అకౌంట్. ఈ ప్రస్తుత ఖాతా గురించి మాట్లాడితే దీంట్లో మళ్ళీ మనకు రాబడులు ఉంటాయి, చెల్లింపులు ఉంటాయి. రైట్, అంటే ఏదైతే ఒక అకౌంటు అంతర్జాతీయ చెల్లింపుల శేషం అనేది ఏంటంటే ఎగుమతుల దిగుమతులకు సంబంధించి, వ్యాపారానికి సంబంధించి ఒక కోశ నివేదిక తయారు చేసుకుంటే, ఒక మన పర్టికులర్గా ఒక స్ప్రెడ్షీట్ తయారు చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అంటే ఒక ప్రస్తుత ఖాతా అని, ఒక మూలధన ఖాతా అనేది ఉంటుంది. ఈ ప్రస్తుత ఖాతాలో మనకి రాబడులు ఉంటాయి, చెల్లింపులు ఉంటాయి. మళ్ళీ ప్రస్తుత ఖాతా అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో దృశ్య ఖాతా అని, రెండేమో అదృశ్య ఖాతా అని. అదృశ్య ఖాతా, దృశ్య ఖాతా అంటే దృశ్యాంశాలు, విజబుల్ అకౌంట్ అంటాం దీన్ని. కంటికి కనిపించేవి ఏవైతే వస్తువులు ఉంటాయి కదా. ఓకే, వస్తువులకు సంబంధించిన ఎగుమతులు దిగుమతులు చేస్తే దాన్ని మనము దృశ్య ఖాతా లేదా వ్యాపార ఖాతా అని చెప్పేసి. ఓకే, దీన్నే బిఓటి అంటాం. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది ఇదే, వ్యాపార ఖాతా. మనం అక్కడ మాట్లాడుకున్నాం వ్యాపార ఖాతా. ఓకే, అదేవిధంగా మనకి దీన్నే విదేశీ వ్యాపార శేషం అని. విదేశీ వ్యాపార శేషం అన్నీ అవే పదాలు, కాకపోతే కొంచెం దగ్గరగా ఉంటాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అని చెప్పేసి దీన్ని అంటాం. మరి ఇది ఏం చెప్తుంది అంటే ఎగుమతులు అండ్ దిగుమతులకు సంబంధించి ఏవి వస్తువులు. ఎందుకు? దృశ్య ఖాతా కాబట్టి, విజిబుల్ అకౌంట్ కాబట్టి వస్తువులకు సంబంధించిన ఎగుమతులు దిగుమతులు దేంట్లో ఉంటాయి అని చెప్పేసి అంటే దృశ్య ఖాతాలో ఉంటాయి. ఆ దృశ్య ఖాతా దేంట్లో ఉందంటే ప్రస్తుత ఖాతాలో, కరెంట్ అకౌంట్లో ఉంది. ఇది మనకి వ్యాపార ఖాతా అంటాం, దీన్నే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటాం, దీన్నే విదేశీ వ్యాపార శేషం అని కూడా చెప్తాం. ఇది మనకు దృశ్య ఖాతా. మరి అదృశ్య ఖాతాలో ఏముంటాయి? అదృశ్య ఖాతాలో ఇన్విజిబుల్ అకౌంట్ అంటాం దీన్ని. ఇన్విజిబుల్ అకౌంట్లో మనకి బదిలీలు, అదేవిధంగా సేవలు. ఇక్కడ సేవలు, సర్వీసెస్ అనేది మనకి విజిబుల్ కాదు కదా, సర్వీసెస్ అనేది విజిబుల్ కాదు. సో సేవలు. నెక్స్ట్ బదిలీలు అంటే అక్కడ కానుకలు కావచ్చు, గ్రాంట్లు కావచ్చు, బహుమతులు కావచ్చు. ఓకే, ఇలాంటి అంశాలు అంటే మనకి ఈ విషయాలు కూడా ఇప్పుడు విదేశాల నుంచి కానుకలు వస్తాయి, విదేశాల గ్రాంట్లు కూడా వస్తాయి, విదేశాల నుంచి బహుమతులు ఇట్లాంటివి కూడా వస్తాయి. అదేవిధంగా సర్వీసెస్ కూడా జరుగుతాయి. ఈ మన దేశం ఇతర దేశాలకు సర్వీస్ అందించడం, ఇతర దేశాలు మన దేశానికి సర్వీస్ అందించడం అనేది జరుగుతుంది. ఇలాంటి మనం దేంట్లో చూస్తామంటే అదృశ్య ఖాతాలో ఉంటాయి. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మెయిన్గా అంతర్జాతీయ చెల్లింపుల శేషంలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో రెండు అకౌంట్స్ ఉన్నాయి, కరెంట్ అకౌంట్, మూలధన అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. ఓకే, ప్రస్తుత ఖాతా, మూలధన ఖాతా. ప్రస్తుత ఖాతాలో చూస్తే మనకి దీంట్లో రాబడులు ఉంటాయి, చెల్లింపులు ఉంటాయి కామన్. ఓకే, ఎందుకంటే ప్రస్తుతం జరిగేది కాబట్టి. నెక్స్ట్ ప్రస్తుత ఖాతాకు సంబంధించి దృశ్య ఖాతా ఉంది, అదృశ్య ఖాతా ఉంది.
దృశ్య ఖాతా అనే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటున్నాం. ఈ వస్తువుల ఎగుమతులు దిగుమతులకు సంబంధించి చెప్పేదే వ్యాపార ఖాతా, దృశ్య ఖాతా, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంతా ఒకటి. ఓకే, మరి అదృశ్య ఖాతా ఏంటంటే సర్వీసెస్ అండ్ బదిలీలు, రైట్. ఈ బదిలీలు అండ్ సర్వీసెస్ గురించి చెప్పేదే మనకి అదృశ్య ఖాతా. ఇది మనకి ప్రస్తుత ఖాతా గురించి ఇన్ఫర్మేషన్. ఈ ప్రస్తుత ఖాతాకు సంబంధించి మనకి ఒకవేళ ఈ చెల్లింపుల శేషం మిగులు ఉంటుంది కదా, మళ్ళీ చెల్లింపుల శేషం మిగులు అంటే ఇక్కడ మనం మళ్ళీ ఏం చెప్పుకుంటాం, రాబడులు అని చెల్లింపులు అని చెప్పుకున్నాం కదా. సేమ్ మళ్ళీ ఎప్పుడైతే రాబడులు సమానం, రాబడులు చెల్లింపులు సమానం ఉంటే సమతౌల్య చెల్లింపు శేషం సమానం. లేదు రాబడులు ఎక్కువ ఉన్నాయి, చెల్లింపులు తక్కువ ఉన్నాయి, అప్పుడు ఏమవుతుంది, ఓకే, అంతర్జాతీయ చెల్లింపుల శేషం మిగులు లేదా అనుకూల చెల్లింపుల శేషం. ఓకే, లేదు రాబడుల కంటే చెల్లింపులు ఎక్కువ ఉన్నాయి, ఓకే, అంతర్జాతీయ చెల్లింపుల శేషం లోటు, డెఫిసిట్. దీన్నే ప్రతికూల చెల్లింపుల శేషం. ఓకే, దీన్ని డెఫిసిట్ అంటాం, దీన్నేమో ఓకే అంతర్జాతీయ చెల్లింపుల మిగులు, అంతర్జాతీయ చెల్లింపుల లోటు, సమతౌల్య చెల్లింపుల శేషం. సమానంగా ఉంటే సమతౌల్యం, ఓకే, ఎక్కువ ఉంటేనేమో మిగులు, తక్కువ ఉంటేనేమో రాబడులు, ఎక్కువ ఉంటేనేమో మిగులు, రాబడులు తక్కువ ఉంటేనేమో లోటు. ఇది మనకు ప్రస్తుత ఖాతా గురించి దృశ్య ఖాతా, అదృశ్య ఖాతా, రాబడులు, చెల్లింపులు వీటి గురించి మనం చూసుకో. ఇక్కడ మనం వ్యాపార ఖాతా, విదేశీ వ్యాపార ఖాతా, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది ఎక్కడ వస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రస్తుత ఖాతాకు సంబంధించి దృశ్య ఖాతాలో వస్తుంది. ఓకే, దీన్ని అనం మళ్ళీ మనం. ఓకే, ఇది అదృశ్య ఖాతా, రైట్. ఇప్పుడు మనము దీంట్లో మరి లోటు ఉంది. ఓకే, ఈ లోటు గురించి మాట్లాడితే ఈ లోటు ప్రస్తుత ఖాతాలో ఉంది కదా. ప్రస్తుత ఖాతాలో ఉన్న లోటు మనము చాలాసార్లు ఏం చేస్తామంటే ప్రస్తుత ఖాతాలో ఉన్న లోటుని మూలధన ఖాతా యొక్క మూలధన ఖాతా ద్వారా కొంత చెల్లింపు చేస్తాం, అంటే దీన్ని పరిష్కరిస్తాం, లోటుని పరిష్కరిస్తాం మూలధన ఖాతా ద్వారా. ఎందుకంటే మూలధన ఖాతాలో ఏముంటాయి అంటే పెట్టుబడులు కావచ్చు, రుణాలు కావచ్చు, ఓకే, ఆస్తులు కావచ్చు, ఇట్లాంటి అంటే మనం పెట్టుబడులు చేసిన, రుణం తీసుకున్న, ఆస్తులకు సంబంధించిన వివరాలు కానీ ఇలాంటి అంశాల గురించి మనకి ఎక్కడ ఉంటుందంటే మూలధన ఖాతాలో మనం చూస్తాం, రైట్. అదేవిధంగా రాకపోకలు, ఓకే, ఇలాంటివన్నీ మనము మూలధన ఖాతాలో చూస్తాం, క్యాపిటల్ అకౌంట్లో చూస్తాం. ఓకే, ఇది ప్రస్తుత ఖాతాలో ఏం చూస్తున్నాం మరి, ఇగో రాబడులు, చెల్లింపులు. మరి ఏది దృశ్య ఖాతాది, అదృశ్య ఖాతాది. దృశ్య ఖాతాలో ఏమున్నాయి, వస్తువుల ఎగుమతులు దిగుమతులకు సంబంధించి ఉన్నాయి, దానికి అందుకే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటున్నాం, వ్యాపార ఖాతా అంటున్నాం. ఓకే, అదృశ్య ఖాతాలో ఏమున్నాయి, సర్వీసెస్ ఉన్నాయి, బదిలీలు ఉన్నాయి. బదిలీలు అంటే ఏంది, కానుకలు, గ్రాంట్లు, బహుమతులు ఇలాంటివన్నీ మనకు బదిలీల కింద వస్తాయి. బదిలీలు అంటే జస్ట్ ఫ్రీగా వచ్చేటి మనకి. ఓకే, ఇట్లాంటివి మనము ఇన్విజిబుల్ కదా, రైట్. సర్వీసెస్ కూడా అట్లా రాబడులు ఎక్కువ ఉంటేనే మనం మిగులు అంటున్నాం, రాబడులు తక్కువ ఉంటేనేమో లోటు అంటున్నాం, రైట్. ఇది మనకి ప్రస్తుత ఖాతా, మూలధన ఖాతా. మరి అంతర్జాతీయ చెల్లింపుల శేషానికి సంబంధించి కేవలం మనం ప్రస్తుత ఖాతాను మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం, మూలధన ఖాతాను పరిగణలోకి తీసుకోం. ఇది గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ప్రస్తుత ఖాతాకు అంతర్జాతీయ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్కి సంబంధించి, అంతర్జాతీయ చెల్లింపుల శేషానికి సంబంధించి ప్రస్తుత ఖాతాని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం, మూలధన ఖాతాని పరిగణలోకి తీసుకోం, రైట్. ఎందుకు తీసుకోమంటే ఇవి మనకి జస్ట్ పెట్టుబడులు, రుణాలు, ఆస్తులు, రాకపోకల వాటి గురించి మాత్రమే మాట్లాడుతున్నది. కానీ ఏదైతే రాబడులు, చెల్లింపులు, ఎగుమతులు, దిగుమతులు ఏది చేస్తుంది అంటే ప్రస్తుత ఖాతా చేస్తుంది. సో అంతర్జాతీయ చెల్లింపుల శేషం మనకి ఎక్కడ ఉంటుంది మరి అంటే ప్రస్తుత ఖాతాలోనే ఉంటాయి. ప్రస్తుత ఖాతా సంబంధించి మాత్రమే చూస్తాం, దీనికి ఎలాంటి సంబంధం లేదు మూలధన ఖాతా. ఓకే, ఇన్ కేస్ ఎప్పుడైనా ఇట్లాంటి లోటు పరిష్కరించడం కోసం మాత్రం దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ రుణాలు కావచ్చు, రుణం తీసుకుంటాం, ఒక లోటు ఉంది, రుణం తీసుకుంటాం, దాని ద్వారా కొంత అడ్జస్టబుల్ అయితేనే అవుతుంది. సో అంతే తప్ప ఈ ఖాతా అనేది, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది మెయిన్గా ప్రస్తుత ఖాతాకు సంబంధించింది. ఓకే, ఇది అంశం గుర్తుపెట్టుకోవాలి, రైట్. ఇప్పుడు మనము నెక్స్ట్ మరి ఈ అంతర్జాతీయ చెల్లింపుల శేషంలో లోటుకి కారణాలు ఏందో చూడాలి. లోటు కారణాలు చూసి దాని పరిష్కార మార్గాలు కూడా చూడాలి. మొత్తం మనం దేని గురించి మాట్లాడుతున్నాం, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, అంతర్జాతీయ చెల్లింపుల శేషం గురించి మాట్లాడుతున్నాం. మరి లోటుకు కారణాలు, ఓకే, అంతర్జాతీయ చెల్లింపుల
శేషంలో లోటుకు కారణాలు. ఓకే, లోటుకు కారణాలు చూసినప్పుడు మనకి ఫస్ట్ ఒకటి గుర్తు రావాలి, ద్రవ్యోల్బణం. ఓకే, కారణమవుతుంది. ఎట్లా అంటే ద్రవ్యోల్బణం వల్ల మనకి మనం ఎగుమతులు చేసే వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి ధరలు పెరుగుతాయి. సో ఎగుమతులు చేసే వస్తువులకి ధరలు పెరుగుతాయి. మరి ధరలు పెరిగినప్పుడు ఏమవుతుంది, ఎగుమతి వస్తువుల యొక్క డిమాండ్ అనేది తగ్గుతుంది. అంటే మన వస్తువుల ఎగుమతి చేయడానికి డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గడం వల్ల మన వస్తువులు ఎగుమతి చేసుకోలేము. మన వస్తువులు ఎగుమతి చేసుకోలేమంటే మనకు రిసిప్ట్స్ అనేది రావట్లేదు. సో రిసిప్ట్స్ రావట్లేదు అంటే మనకు ఫైనల్గా ఏం ఏర్పడుతుంది, లోటు అనేది ఏర్పడుతుంది. రైట్, ద్రవ్యోల్బణం వల్ల ధరలు పెరిగినాయి. ధరలు పెరగడం వల్ల మన వస్తువులు ఖరీదు అయిపోయినాయి. ఖరీదు అయిపోవడం వల్ల మనం ఇతర దేశాలకు ట్రేడ్ చేయలేకపోతాం, పంపించలేకపోతాం. సో డిమాండ్ అనేది తగ్గుతుంది. డిమాండ్ తగ్గడం వల్ల మన ఎగుమతులు అనేవి లేవు. అట్లాంటప్పుడు మనకి లోటు అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇంకోటి అనావృష్టి కావచ్చు. ఓకే, అనావృష్టి, వరదలు, ఓకే, ఇట్లాంటి ప్రకృతి సంబంధించిన వైపరీత్యాలు జరిగినప్పుడు మనకేమవుతుందంటే మన వస్తువుల అనేటి ఖరీదైపోతాయి. ఎందుకంటే ఉత్పత్తి అనేది దెబ్బతింటుంది. ఉత్పత్తి దెబ్బతిన్నప్పుడు మన వస్తువులు అనేటివి ఖరీదైపోతాయి. సేమ్ మళ్ళీ ఎగుమతుల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఉత్పత్తి లేదు, ఓకే, ఉత్పత్తి లేనప్పుడు తక్కువ ఉత్పత్తి ఉంది. ఉత్పత్తి మీద దెబ్బపడ్డప్పుడు ఎగుమతులు చేసే వస్తువులు కూడా మనకి ఖరీదైపోతాయి. చాలా తక్కువ వస్తువులు ఉంటాయి కాబట్టి ఖరీదైపోతాయి. అట్లా ఎగుమతులు లేనప్పుడు మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా లోటు అనేది ఏర్పడుతుంది. ఇట్లా అనావృష్టి అతివృష్టి వల్ల. లేదు సేమ్ మళ్ళీ రాజకీయ అస్థిరత్వం. ఓకే, రాజకీయ అస్థిరత్వం. ఈ రాజకీయ అస్థిరత్వం వల్ల కూడా మనకి ఫైనల్గా ఏమవుతుందంటే ఉత్పత్తి మీద దెబ్బపడుతుంది. రాజకీయ అస్థిరత్వం కరెక్ట్ లేనప్పుడు మనకి ఉత్పత్తి అనేది జరగదు. సో ఉత్పత్తి జరిగినప్పుడు మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎగుమతుల మీద, ఎగుమతి వస్తువుల మీద మనకి ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఎగుమతులు అనేవి ఖరీదు అయిపోతాయి. ఎగుమతులు ఖరీదు అవ్వడం అంటేనే మనకి లోటు అనేది ఏర్పడడం. ఓకే, అంటే మనకు పేమెంట్ అనేది లేదు. ఓకే, రిసిప్ట్స్ అనేది లేవు. సో అట్లా రాజకీయ స్థిరత్వం, అనావృష్టి. నెక్స్ట్ మనం ఇంకొక రీజన్ చూసుకుంటే ఆర్థిక మాంద్యం. ఇంకోటి సేమ్ ఇక ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం. ఓకే, ఆర్థిక మాంద్యం ఏర్పడ్డప్పుడు కూడా సేమ్ మనం ఉత్పత్తి చేయలేము, ఎగుమతి చేయలేము. ఓకే, ఈ ఎగుమతి చేయనప్పుడు మనకి రిసిప్ట్స్ అనేవి లేవు. సో రిసిప్ట్స్ అనేవి లేవు కాబట్టి లోటు ఏర్పడుతుంది. ఇక్కడ ఏం లేదు, లోటు ఏర్పడడం అంటే ఏం లేదు, మనకు ఏవైతే రిసిప్ట్స్ ఉన్నాయో ఆ రిసిప్ట్స్ అనేవి తగ్గడం. ఓకే, పేమెంట్స్ అనేవి పెరగచ్చు, పెరగకపోవచ్చు, కానీ రిసిప్ట్స్ అనేవి తగ్గడం. రిసిప్ట్స్ తగ్గడం అంటే ఎగుమతులు అనేవి మనం చేయలేకపోతున్నాం, మన వస్తువులను ఎగుమతి చేయలేకపోతున్నాం. దేనివల్ల అంటే ద్రవ్యోల్బణం కావచ్చు, అనావృష్టి అతివృష్టి కావచ్చు, నెక్స్ట్ రాజకీయ అస్థిరత్వం కావచ్చు, ఆర్థిక మాంద్యం కావచ్చు. వీటన్నిటి కాన్సెప్ట్ కూడా ఎన్ని రీజన్స్ ఉన్నా కాన్సెప్ట్ ఒకటే, మన ఎగుమతులు అనేటివి చేయలేకపోవడం వల్ల మన వస్తుత్పత్తి దెబ్బతినడం వల్ల, ఎగుమతి చేయలేకపోవడం వల్ల మన రాబడి అనేది తగ్గుతుంది. రాబడి అనేది తగ్గడం అంటే మనకి లోటు ఏర్పడడం. ఓకే, ఇది మనకు అంతర్జాతీయ చెల్లింపుల శేషం యొక్క లోటుకి కారణం. రైట్, ఇది కారణాలు. ఇప్పుడు అంతర్జాతీయ చెల్లింపుల శేషం మరి లోటు ఉంది కదా, దీన్ని పరిష్కరించడం ఎట్లా? ఓకే, దీన్ని పరిష్కార మార్గాలు. BOP పరిష్కార మార్గాలు. BOP లోటు పరిష్కార మార్గాలు. ఓకే, దీంట్లో మనము కారణాలు చూసాం, దీంట్లో మనం పరిష్కార మార్గాలు చూడాలి. రైట్, ఇక్కడ పరిష్కారం అంటే ఏం లేదు, మనకు సింపుల్గా మనకు ఎగుమతులు తగ్గినాయి, ఎగుమతులు పెంచాలి. రైట్, ఎగుమతులు పెంచాలి, దిగుమతులు తగ్గించుకోవాలి. మరి ఎగుమతులు పెంచాలంటే మనం ఏం చేయాలి? ఓకే, ఎగుమతులకు సంబంధించి ఆ వస్తువులు ఉంటాయి కదా, ఆ వస్తువులకి సుంకాన్ని తగ్గించడం. ఓకే, అదేవిధంగా పన్నులకు రాయితీలు ఇవ్వడం. ఓకే, ప్రోత్సహించడం, ఎగుమతిదారులను ప్రోత్సహించడం. ఓకే, ఇదొకటి. ఏం లేదు, ఎగుమతులు ఏదైతే వస్తువులు ఉన్నాయో వాటి ద్వారా మనము వాళ్ళకి సుంకాలు పెంచడం, సుంకాలు తగ్గించితే ఎగుమతులు ఈజీగా చేసుకుంటారు. పన్ను రాయితీలు కలిగిస్తే ఎగుమతులు ఈజీగా చేసుకుంటారు. ఎగుమతుల వల్ల మనకి రాబడి అనేది వస్తుంది. ఓకే, అట్లా ఇది మనకి ఎగుమతులను ప్రోత్సహించడం. దానివల్ల ఏమవుతుంది, ఎగుమతులు ప్రోత్సహించడం వల్ల మనకి రాబడి అనేది వస్తుంది. రాబడి వస్తే మనకి లోటు అనేది పరిష్కరించబడుతుంది. ఓకే, ఇంతకుముందు ప్రాబ్లం ఏంది, రాబడి ప్రాబ్లం. సో లోటు అనేది పరిష్కరించాలంటే మనకి రాబడి ఉండాలి. రైట్, నెక్స్ట్ దిగుమతులను మనం ఏం చేయాలంటే కంట్రోల్ చేయాలి, దిగుమతులను ఆటంకపరచాలి.
ఏం లేదు, దిగుమతులు అంటే సింపుల్గా మనము ఆ, ఇతర దేశాల నుంచి తీసుకునే వస్తువులు, కొనుక్కునే వస్తువులు అనేది తగ్గాలి. తగ్గకపోతే ఏమవుతుందంటే మన పేమెంట్స్ అనేవి ఎక్కువ విదేశాలకు వెళ్తాయి. మన పేమెంట్స్ విదేశాలకు వెళ్ళింది, మన డబ్బు విదేశాలకు వెళ్ళిందంటే లోటు అనేది ఏర్పడుతుంది అక్కడ. సో ఆ లోటు ఏర్పడకుండా మనం ఏం చేయాలంటే ఆటంకపరచాలి. ఆటంకపరచాలంటే దీనికి క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టాలి. క్వాంటిటేటివ్ రిస్ట్రిక్షన్స్ అంటే పరిమాణాత్మక ఆంక్షలు. పరిమాణాత్మక ఆంక్షలు అంటే మనం చెప్పుకుంటే ఏంటంటే కోటాలు కంట్రోల్ అని చెప్పేసి అంటాం. కోటాలు కంట్రోళ్ళు. ఈ కోటాలు కంట్రోల్ అంటే నథింగ్ బట్ అంటే ఒక వస్తువుకి ఇంతే మనం దిగుమతి చేసుకోవాలి, ఇంతకంటే ఎక్కువ చేసుకోవద్దు. ఇప్పుడు బంగారం ఉంది, బంగారం అంటే మన భారతీయ మహిళలు ఎక్కువ ధరిస్తారు కాబట్టి, ఆభరణాలు ఎక్కువ ధరిస్తారు కాబట్టి ప్రపంచంలోనే ఎక్కువ ఆభరణాలు ధరించే మహిళలు ఎవరంటే భారతీయ మహిళలు. సో అట్లా ధరించకుండా దానికి కూడా ఒక లిమిట్ అనేది పెట్టాలి. ఇంతవరకు మనం దిగుమతి చేసుకోవాలి, ఇంతకంటే ఎక్కువ చేసుకోవద్దు. పరిమాణాత్మక ఆంక్షలు, కోటాలు కంట్రోల్. నాట్ ఓన్లీ దట్, ఏదైనా ఒక వస్తువుకి ఇంత మాత్రమే చేసుకోవాలి, ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు, ఈ పరిమాణంలో చేసుకోవాలి, ఈ టైంలో ఇంతే ఉండాలి. అంటే ఒక సమయానికి ఇప్పుడు ఒక సంవత్సరంలో ఇంతకంటే ఎక్కువ చేసుకోరాదు. ఇట్లాంటి పరిమాణాత్మక ఆంక్షలు అంటే పెట్టడం వల్ల మనకి దిగుమతులు అనేటివి తగ్గుతాయి. ఈ దిగుమతులు అనేవి తగ్గడం వల్ల మనకి ఏమవుతుంది, మన పేమెంట్స్ అనేవి తక్కువ అవుతాయి. పేమెంట్స్ తక్కువ అవడం అంటే మన లోటు అనేది పరిష్కరించబడమే, రైట్. లోటు అనేది పరిష్కరించబడడం. ఎప్పుడైతే దిగుమతులను పరిమాణాత్మక ఆంక్షలు పెట్టి తగ్గించుకుంటామో మనకి పేమెంట్స్ అనేది తక్కువ అవుతాయి కాబట్టి, పేమెంట్స్ చేస్తలేం కాబట్టి మనకి లోటు అనేది పరిష్కరించబడుతుంది. ఇది ఒకటి. నెక్స్ట్ దిగుమతులకు సంబంధించి ఇంకొక అంశం ఉంది, అది ప్రతి ద్రవ్యోల్బణం. ప్రతి ద్రవ్యోల్బణం ఫైనల్గా ఈ ప్రతి ద్రవ్యోల్బణం అంటే ఏం చెప్తుంది మనకి, ఇక్కడ ద్రవ్యోల్బణం అని చెప్పుకున్నాం మనం. ద్రవ్యోల్బణం కారణమవుతుంది లోటుకు. ద్రవ్యోల్బణం అంటే అధిక ధరల వల్ల మనం ఎగుమతులు చేసుకోలేకపోతున్నాం. ప్రతి ద్రవ్యోల్బణం, ఈ ప్రతి ద్రవ్యోల్బణం అనేది ఫైనల్ స్టెప్. మనకి ప్రతి ద్రవ్యోల్బణం వల్ల మనకి ఏమైందంటే ధరలు అనేవి పెరిగినాయి. ధరలు పెరిగితే మనం ఏమవుతుంది అక్కడ ద్రవ్యోల్బణంలో, ఇక్కడ ధరలు అనేవి తగ్గాలి, రైట్. ధరలు అనేటివి తగ్గాలి, ఓకే. మన ఎగుమతులు అనేటివి చీప్ కావాలి. మనం చేసే ఎగుమతులు ఏవైతే ఉన్నాయో చౌక ధరలు ఉండాలి. చౌక ధరలు ఉండడం వల్ల మన ఎగుమతులు విదేశాలకి పోతాయి. మన ఎగుమతులు చౌక ధరలు ఉండడం వల్ల విదేశాలకు పంపించగలుగుతాం. మన వస్తువులు విదేశాల్లో డిమాండ్ ఉంటాయి. సో ఎక్స్పోర్ట్స్ అనేది ఎక్కువ అవుతాయి. ఎక్స్పోర్ట్స్ ఎక్కువ అవడం అంటే మనకి రాబడి రావడమే, రైట్. రిసిప్ట్స్ రావడమే. రిసిప్ట్స్ వచ్చిందంటే మనకి లోటు అనేది పరిష్కరించబడుతుంది, ఓకే. ఇట్లా ప్రతి ద్రవ్యోల్బణం వల్ల ఏమవుతుందంటే ధరలు తగ్గి ఎగుమతులు పెరిగి, ఎగుమతులు చౌకాయి, ఎగుమతులు చేసి రిసిప్ట్స్ అనేవి పెరుగుతున్నాయి. కాకపోతే దీనివల్ల ఎఫెక్ట్ మాత్రం ఉంది. ప్రతి ద్రవ్యోల్బణం వల్ల ఎఫెక్ట్ ఉంటుంది. ఎట్లా అంటే ధరలు తగ్గుతాయి. ధరలు తగ్గడం అంటే డిమాండ్ తగ్గడం. డిమాండ్ తగ్గడం అంటే ఉత్పత్తి తగ్గడం. ఉత్పత్తి తగ్గడం అంటే ఉద్యోగిత తగ్గడం. ఉద్యోగి తగ్గడం అంటే ప్రజల వద్ద మనీ తగ్గడం, మనీ సప్లై తగ్గడం. మనీ సప్లై తగ్గింది అంటే ఓకే, మనకి ఇక్కడ ఫైనల్గా ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడ్డది. మరి ఇవన్నీ ఎఫెక్ట్ ఉన్నప్పుడు ప్రతి ద్రవ్యోల్బణం అనేది మనకి ఎఫెక్ట్ చేస్తుంది, రైట్. ప్రతి ద్రవ్యోల్బణం అనేది ఎఫెక్టే. సో ఇది ఫైనల్ స్టెప్ అన్నప్పుడు, ఇలాంటి వర్కౌట్ కానప్పుడు మనం ఫైనల్గా ప్రతి ద్రవ్యోల్బణమైన పంతాన్ని అనుసరిస్తామని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇట్లా పరిష్కార మార్గాల్లో చూసుకుంటే ఎగుమతులను కంట్రోల్ చేయడం, దిగుమతులను కంట్రోల్ చేయడం, ఎగుమతులను ప్రోత్సహించడం ఒకటి గుర్తుపెట్టుకొని ఫైనల్గా ఇది కాకుంటే మనకి ప్రతి ద్రవ్యోల్బణం అనే పంతాన్ని మనము యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి చూస్తే మూల్యక్షయం. దీంట్లోనే మూల్యక్షయం అంటే ఈ లోటును పూడ్చాలంటే మన కరెన్సీ డిప్రిషియేషన్ చేసుకోవాలి. కరెన్సీ డిప్రిషియేషన్. మూల్యక్షయం అంటే ఏం లేదు, మన రూపాయి విలువ బహిర్గత రూపాయితో చూసుకుంటే, లేకుంటే బహిర్గత కరెన్సీతో చూసుకుంటే, బయటి కరెన్సీతో చూసుకుంటే వాల్యూను తగ్గించడం, ఓకే. వాల్యూను తగ్గించడం. ఫర్ సపోజు ఒక డాలర్ ఈక్వల్ టు 80 రూపీస్ ఉంది అనుకుందాం. 80 రూపీస్ ప్రస్తుతానికి 83 ఉన్నట్టుంది. 80 రూపీస్ ఉంది. మరి ఆ డాలర్ ఈక్వల్ టు మనం ఏం చేయాలంటే 90 రూపీస్ చేయాలి. పెరిగింది కదా, అంటే సంఖ్య పెరిగింది అని వాల్యూ ఏమైంది, తగ్గింది. అంటే ఒక డాలర్కు 80 రూపాయలు వచ్చేదాన్ని మనం ఏం చేస్తున్నాం, ఒక డాలర్కి 90 రూపాయలని చేస్తున్నాం. మన కరెన్సీని డిప్రిషియేషన్ చేస్తున్నాం. సేమ్ కాన్సెప్ట్ ప్రతి ద్రవ్యోల్బణం ఏం జరిగింది, మన యొక్క ఎగుమతులు చీప్ అయినాయి. ఇక్కడ కూడా ఏమవుతుంది, మన కరెన్సీ అనేది చీప్ అయినప్పుడు మన ఎగుమతులు కూడా చీప్ అవుతాయి. మన ఎగుమతులు చీప్ అయినప్పుడు మన ఎగుమతులు అనేవి ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. ఇట్లా ఎక్కువ జరగడం వల్ల మన రాబడి అనేది పెరిగి లోటు అనేది పరిష్కరించబడుతుంది.
ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మూల్యక్షయం వల్ల ఎగుమతులు, మూల్యక్షయం వల్ల లోటు పరిష్కరించబడుతుందా, లోటు పెరుగుతుందా అంటే మనం ఏమనుకుంటాం, మన రూపాయి విలువ తగ్గినప్పుడు మనము లోటు ఎట్లా పూడ్చబడుతుంది, లోటు పెరుగుతుంది కదా అని చెప్పేసి అనుకుంటాం. కానీ మూల్యక్షయం జరగడం వల్ల ఏమవుతుందంటే మన వస్తువులు చౌకగా చౌకగా మనం విదేశీ వ్యాపారం అనేది జరుగుతుంది. విదేశీ వ్యాపారం జరగడం వల్ల మనకి రాబడి అనేది వస్తుంది. రాబడి వల్ల లోటు అనేది పరిష్కరించబడుతుంది. ఇది మనకి మూల్యక్షయం గురించి. ఇంకో కాన్సెప్ట్ చూస్తే మూల్య హెచ్చింపు అనేది ఉంటుంది. మూల్య హెచ్చింపు, ఇవన్నీ కాన్సెప్చువల్ ఖచ్చితంగా మనము అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మూల్య హెచ్చింపు అంటే మూల్య హెచ్చింపు అంటే ఇప్పుడు డాలర్కి 80 రూపీస్ అన్నాం కదా, ఇప్పుడు డాలర్కి 70 రూపీస్ సంఖ్య తగ్గింది. చూసారు, ఒక డాలర్కి 80 రూపీస్ ఉన్నదాన్ని మనం ఏం చేసినాం, ఒక డాలర్కి 70 రూపీస్ చేసినాం. అంటే మన కరెన్సీల యొక్క రూపాయల సంఖ్య తగ్గింది. ఒక డాలర్ ఈక్వల్ టు 70 రూపీస్ చేసినాం. సంఖ్య తగ్గింది అంటే వాల్యూ పెరిగింది అని అర్థం. మన రూపాయల సంఖ్య తగ్గింది అంటే రూపాయి వాల్యూ పెరిగినట్టు. మరి అట్లా మూల్య హెచ్చింపు అంటే ఏంటంటే ఒక డాలర్కు వచ్చే రూపాయల సంఖ్య అనేది పెరగడం, దీన్నే హెచ్చింపు అంటాం. మరి ఇట్లా పెరిగినప్పుడు ఎగుమతులు తగ్గుతాయా పెరుగుతాయా, లోటు పరిష్కరించబడుతుందా, మరి ఏమవుతుందని చూస్తే ఇక్కడ చూడండి, మన రూపాయి వాల్యూ అనేది పెరిగింది. రూపాయి వాల్యూ పెరిగినప్పుడు మన వస్తువులు ఏమవుతాయి, ధరలు పెరుగుతాయి. మన వస్తువుల ధరలు పెరిగినప్పుడు మన ఎగుమతులు ఏమవుతాయి, తగ్గే అవకాశం ఉంటుంది. సో ఎగుమతులు తగ్గినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన రాబడి కూడా తగ్గుతుంది. మన రాబడి తగ్గినప్పుడు ఏమైతే మళ్ళీ లోటు అనేది ఏర్పడుతుంది. అంటే ఇక్కడ లోటు పరిష్కరించుకోవడం కోసం ఏమైంది అంటే మనం కేవలం మూల్యక్షయం మాత్రమే చేయాలి, మూల్య హెచ్చింపు వర్తించదు. కాకపోతే టర్మినాలజీ మనం చూసుకోవాలి. మూల్య హెచ్చింపు అంటే ఏంది, మూల్యక్షయం అంటే ఏంది, దానికోసం చెప్తున్నా. మూల్య హెచ్చింపులో లోటు పరిష్కరించడంలో భాగంగా మూల్య హెచ్చింపు వర్తిస్తుంది, మూల్యక్షయం వర్తిస్తుంది, మూల్య హెచ్చింపు అనేది వర్తించదు. కరెన్సీ అప్రిషియేషన్ అంటాం మూల్య హెచ్చింపు అంటే, మూల్యక్షయం అంటే కరెన్సీ డిప్రిషియేషన్ అంటాం. రైట్, ఇది ఇట్లా వస్తువుల యొక్క ఎగుమతులు దిగుమతులకు సంబంధించి మూల్యక్షయం వర్తిస్తుంది, మూల్యక్షయము హెచ్చింపు అనేది వర్తించది లోటు పరిష్కరించడం కోసం. ఇంకొక పదం ఉంది మనకి, మూల్యహీనీకరణ. మూల్యహీనీకరణ అంటే ఏం లేదు, ఈ మూల్యక్షయం అంటేనేమో సిచ్యువేషన్కి అనుగుణంగా ఆ రూపాయి విలువను అనేది తగ్గించుకోవడం. మూల్యహీనీకరణ అంటే మరీ హీనపక్షంలో మన రూపాయి విలువను బహిర్గత విలువతో పోల్చకుండా మనల్ని మనమే రూపాయి విలువను తగ్గించుకోవడం, మన విలువను మనమే తగ్గించుకోవడం. మరి ఎట్లా అంటే సేమ్ ఇక్కడ డాలర్ విలువ 80 రూపీస్ ఉంటే దాన్ని డాలర్ విలువను 90 రూపీస్ చేయడం. ఇట్లా 90 రూపీస్ చేయడం అంటే అది సేమ్ మళ్ళీ మూల్యక్షయము అండ్ మూల్యహీనీకరణ, తగ్గించుకోవడం, బహిర్గత విలువను పూర్తిగా తగ్గించుకోవడం. మరి దీనివల్ల దానికి తేడా ఏంటంటే ఇది ఆటోమేటిక్గా జరిగే ప్రాసెస్, ఇది మనకు కావాల్సుకొని మనల్ని మనమే తగ్గించుకోవడం మూల్యహీనీకరణ అనేది. ఇది అనుకోని పక్షంలో మాత్రమే చేస్తాం. ఇది దాదాపు ఇప్పటికీ 3 టైమ్స్ ఏమో మనకు స్వాతంత్రానంతరం 3 టైమ్స్ ఏమో చేసినట్టు మనకి వివరాలు చెప్తున్నాయి. అంతేగాని ఇది ఎప్పటికి పనిచేసే ప్రాసెస్ కాదు. ఈ మూల్యహీనీకరణ వల్ల మనకి ఇంకోటి డిమాండ్ వ్యాకోచత్వం అనేది అంశం ఉంటుంది. ఒకటి డిమాండ్ వ్యాకోచత్వం. మూల్యహీనీకరణ చేయాలంటే మనకు 2 అంశాలు ఇక్కడ వర్తించాలి. మనకు మూల్యహీనీకరణ చూద్దాం. మూల్యహీనీకరణలో ఇక్కడ ఒకటి ఏంటంటే మనం మూల్యహీనీకరణ చేసినప్పుడు అంటే మన రూపాయి విలువ తగ్గినప్పుడు మన వస్తువులు చౌక అయితే మళ్ళీ ఎగుమతులు అనేవి ఆటోమేటిక్గా పోతాయి. ఓకే, కాకపోతే ఏంటంటే మన ఆర్థిక వ్యవస్థ అనేది పూర్తిగా పడిపోయే అవకాశం ఉంటుంది. అట్లా మనం లాస్. కాకపోతే ఏంటంటే మనం మూల్యహీనీకరణ చేసినప్పుడు విదేశాలు చేయకూడదు. మనం మూల్యహీకరణ చేసి లోటును పరిష్కరించుకోవడానికి ట్రై చేయొచ్చు, కానీ ఎట్ ద సేమ్ టైం ఈ అంశాలు అక్కడ ఉండద్దు. ఎట్ ద సేమ్ టైం మనకు డిమాండ్ వ్యాకోచత్వం ఇది కూడా టర్మినాలజీ గుర్తుపెట్టుకోవాలి. వ్యాకోచత్వం ఒకటి కన్నా ఎక్కువ ఉండాలి చెప్తాడు. డిమాండ్ వ్యాకోచత్వం అంటే ఏంది, విదేశాలు ఎట్ ద సేమ్ టైం మనం మూల్యహీకరణ చేసినప్పుడు విదేశాలు చేయకూడదు. ఎందుకంటే మన రూపాయి విలువ తగ్గించుకొని మన ఎగుమతులు పెంచుకోవాలని ట్రై చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఆ విదేశీయం కూడా తగ్గించుకుని అనుకోండి, అక్కడ లాభం ఏముంటుంది,
సో దాని వాల్యూ కూడా తగ్గినప్పుడు మన ఎగుమతులు అనేది పోవు. సో అట్లా డిమాండ్ వ్యాకోచత్వం అంటే మనం బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఒక ఆఫర్ పెట్టినాం, ఓకే, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని. అట్లా ఆఫర్ పెట్టినప్పుడు ఆ వస్తువులు సేల్ అయితేనే మనకి 2 వస్తువులు సేల్ అవుతాయి. ఓకే, డిమాండ్ వ్యాకోచత్వం అనేది ఒకటి ఉన్నప్పుడు అట్లా వస్తువులు సేల్ అయితేనే బెనిఫిట్ ఉంటుంది. లేదా ఆ వస్తువులు సేల్ కాలేదు, అది డిమాండ్ అనేది తగ్గింది, దానివల్ల నో యూజ్. సో అట్లా డిమాండ్ వ్యాకోచత్వం అనేది ఒకటి కంటే ఎక్కువ ఉండాలి. అట్లా ఆఫర్ పెట్టినప్పుడు ఆ సేల్ అనేది జరగాలి. ఓకే, అంటే ఆ వ్యాకోచత్వం అనేది పనిచేసినప్పుడే మనకి యూజు. దీనికి కూడా అదే, విదేశాలు మనకు మూల్యహీనీకరణ చేయొద్దు, చేయకుండా మనకు బెనిఫిట్. అట్లా డిమాండ్ వ్యాకోచత్వం తగ్గించుకున్నప్పుడు ఆ వస్తువుల సేల్ అనేది జరగాలి, జరుగుతూనే మనకి బెనిఫిట్, జరగకుంటే నో యూజ్. అట్లా డిమాండ్ వ్యాకోచత్వం అనేది ఆ కాన్సెప్ట్. ఇది మూల్యహీనీకరణకు సంబంధించి. మూల్యక్షయం ఒకటి, మూల్య హెచ్చింపు ఒకటి, మూల్య హీనీకరణ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఇవన్నీ టర్మినాలకు సంబంధించి. ఈ ఫారెన్ ట్రేడ్కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్కి సంబంధించిన అంశాలు మనం ఇక్కడ దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ప్రస్తుత ఖాతా, రెండోది మూలధన ఖాతా. ప్రస్తుత ఖాతాకు సంబంధించి దృశ్య ఖాతా ఉంటుంది, అదృశ్య ఖాతా ఉంటుంది, రాబడులు చెల్లింపులు వివరాలన్నీ మ్యాక్సిమం మనకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో ప్రస్తుత ఖాతాలోనే ఉంటాయి. మూలధన ఖాతాకి ఎలాంటి సంబంధం ఉండదు. మనం అంతర్జాతీయ చెల్లింపు లోటుకు సంబంధించి ఏది మాట్లాడతామంటే ప్రస్తుత ఖాతా గురించి మాట్లాడతాం. ఈ మూలధన ఖాతాకి ఎలాంటి సంబంధం ఉండదు, అదొకటి. నెక్స్ట్ ఈ అంతర్జాతీయ చెల్లింపుల శేషం లోటు. అంటే అంతర్జాతీయ చెల్లింపుల శేషం అంటే ఏం లేదు, మనం ఏమైతే ఎగుమతులు దిగుమతులు చేస్తున్నామో చేసినప్పుడు మనకి లోటు అనేది ఏర్పడుతుంది. ఎప్పుడు దిగుమతులు అనేటివి ఎక్కువ అయినప్పుడు. మరి ఇట్లా లోటు ఏర్పడటానికి కారణాలు ఏమున్నాయి, ఇట్లా లోటు ఏర్పడితే మనం పరిష్కార మార్గాలు ఏమున్నాయి, అవి కూడా మనం చూడడం జరిగింది. ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు కానీ, ద్రవ్యోల్బణం కానీ, ఒక అనావృష్టి అతివృష్టి కానీ, రాజకీయ అస్థిరత్వం కానీ, ఇలాంటి పరిస్థితులలో మన ఉత్పత్తి అనేది దెబ్బతింటుంది. ఓకే, అట్లా మనకి ఎగుమతులు అనేటివి ఇబ్బందికరంగా మారుతాయి. సో ఎగుమతులు అనేవి చేయలేకపోయినప్పుడే మనకు లోటు అనేది ఏర్పడుతుంది. మరి ఇట్లా పరిష్కార మార్గాలు ఏమున్నాయంటే ఎగుమతులను ప్రోత్సహించాలి, దిగుమతులను ఆటంకపరచాలి. ఎట్ ద సేమ్ టైం మనం ప్రాసెస్లో భాగంగా మూల్యక్షయం అనేది చేయాలి. మూల్యక్షయం చేస్తే, కరెన్సీ డిప్రిషియేషన్ చేస్తే మన వస్తువులు చౌకాయి, మళ్ళీ రాబడులు పెరుగుతాయి. ఓకే, ఇలాంటి అంశాలంటే మనం చూసినాం. ఇది మనకి బ్రీఫ్ క్లాసు. మొత్తానికి బ్యాలెన్స్ ఆఫ్ అంతర్జాతీయ చెల్లింపుల శేషం లేదా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అనేది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో భాగమే. ఇదే దీన్నే దృశ్య ఖాతాలో మాట్లాడుకున్నాం వ్యాపార ఖాతా అని. ఓకే, ఇది మనకి ఫారెన్ ట్రేడ్కి సంబంధించిన చాలా వెరీ ఇంపార్టెంట్ క్లాసు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లేదా అంతర్జాతీయ చెల్లింపుల శేషం. థ్యాంక్ యూ.